కుస్మ సాగు పెంచడానికి ముఖ్యంగా మనకి రైతులకి మంచి రకాలు అందుబాటులో ఇవ్వాలి. మంచి రకాలు అందుబాటులో ఇవ్వాలి అంటే ఉన్న రకాలు మంచివి, కానీ దానిలో నేను చెప్పాను కదా యాంత్రీకరణ పద్ధతి ఉంటే కనుక మనము ముళ్ళున్న రకాలు కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా మనము TSF1 ఏదైతే ఉందో తాండూరు నుంచి రిలీజ్ అయిన రకము, అది మనకి 125 నుంచి 130 రోజుల వరకు కాలపరిమితి. ఇది తెల్ల పూత రకం, దీని పూత తెల్లగా ఉంటుంది, వైట్ నుంచి లైట్ ఎల్లో కలర్ ఉంటుంది. కానీ ఇదేంటంటే ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకుంటుంది. తర్వాత ఆయిల్ కంటెంట్ కూడా, సీడ్ తాలూకు ఆయిల్ కంటెంట్ కూడా, సీడ్లో ఆయిల్ కంటెంట్ చాలా ఎక్కువ. సో ఈ వెరైటీ మనం రైతులకి సకాలంలో అందించగలిగితే ఇది రైతులు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముళ్ళు ఉన్న ప్రాబ్లమ్ని మనం యాంత్రీకరణ ద్వారా మనము అరికట్టొచ్చు. సో మెషిన్ హార్వెస్టింగ్ మనం ఏదైతే మనం వరి కోతకు యూజ్ చేస్తామో యంత్రం, అవే యంత్రాలు మనం కుస్మకి కూడా వాడుకోవచ్చు. సో దానివల్ల కూడా ఏదైతే మనకి కూలీల బెడద ఉందో, అంటే కూలీల ప్రాబ్లం ఉందంటారు హార్వెస్టింగ్కి, సో దానివల్ల కూడా మనకి రైతులు కుస్మ వేయడానికి ముందుకు రావట్లేదు. సో ఆ కూలీల ప్రాబ్లం లేని పరిస్థితి కల్పించాలి అంటే మనం యాంత్రీకరణ చేయాల్సి అవసరం అవుతుంది. సో మొత్తం సీడ్ టు సీడ్ మనం వేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ దాకా కూడా మనం మెషినే యూజ్ చేస్తే ఆటోమేటిక్గా రైతులకి కూడా మనకి ఈ ల్యాండ్ అంటే కుస్మ కింద మనం ఎక్కువ ఏరియా తెచ్చుకోవడానికి, విస్తీర్ణంలో ఉంచడానికి అవకాశం ఉంటుంది.